అరుణాచలం వచ్చేసాం. ఇంకా స్టార్ట్ చేద్దాం, ఇక మొదలు పెడదామా? ఓకే. ఏ లేదు, మా వాడు సిస్టమ్ గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇంకే ఇక మొదలు పెడదాం అంతా మన గాయస్. చూడండి, రోడ్డు మొత్తం మందే అని ధర్నా చేస్తున్నారు. ఈ సిస్టమ్ బాగాలేదని మా ఏంటి నువ్వు మావాడిని ఏదో అంటున్నావు? ఆయన వల్ల ఆడ అన్ని ఆవులు వల్ల అక్కడ ఏం మ్యాటర్ తెలుసా? అది బిజినెస్ అనుకో. ఎలా అంటే ఆడ గడ్డి పెట్టుకోన్నాడు కదా, గడ్డి వీళ్ళు మనం కస్టమర్స్ అన్నమాట, భక్తులు ఇస్తా కస్టమర్స్ వెళ్ళి దాన్ని తీసుకువెళ్ళి ఆ ఆవుకి తినిపిస్తే మంచి జరుగుతుంది అన్నట్టు. సోవా ఆయనకా అన్ని స్ట్రాటజీ రా, ఇవన్నీ మార్కెటింగ్ రా. అని డబ్బులు మనకు మనమేమి మనం నమ్ముతాం, మనకు మంచి జరుగుతుందని దీంతో మనం పోయేసి తీసి ఇస్తాం, మనకి బిజినెస్. ఇవిరా స్ట్రాటజీ అంటే. అరే ఈ మధ్య రాను భక్తి ఎలా అయిపోయిందంటే బిజినెస్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ నో ఉండే క్లైమేట్కి మళ్ళీ నేను కోకోనట్ తాగినా అనుకో, ముక్కులో ఇప్పుడే కారుతుంది, మళ్ళీ ఇంకా కారేదానిక అదే బాగా ఎనర్జీ. ఇప్పుడు టైం ఎంత అంటే 3:30. మనం ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. నాకైతే కొండ అయితే కనపడలేదు, లైక్ నైట్లో ఉన్నాం కాబట్టి కనపడలేదు. డే నాక కనపడుతుంది. అదిగోండి మన రూట్ మ్యాప్ కనపడుతుంది. మనం రూట్ మ్యాప్లో ఇప్పుడు రూట్ మ్యాప్ చూద్దాం. ఇదిగో అది ఎల్లో కలర్లో ఉందిగా, ఆ మ్యాప్లోనే మనం తిరగాలి. అక్కడ రెడ్ కలర్లో సింబల్ ఉండింది కదా, అదే మనం ఉండే పాయింట్. అక్కడి నుంచి ఇలా తిరుక్కొని ఇలా వస్తాం. ఇలా వస్తావా అన్నట్టు ఇలా పోయి తిరుక్కొని వస్తాం. దట్ ఈస్ ద మ్యాటర్. దిస్ ఈస్ ద క్లీన్ మెయింటెనెన్స్. మా వానికి ఇంకా కొంచెం ఫామ్లోకి రాలేదు. ఫుల్ డిసప్పాయింట్మెంట్. వాట్ హ్యాపెండ్? నాకు నచ్చలేదు. ఏం నచ్చలేదు? నాకు సిస్టమే నచ్చలేదు. సరే, సిస్టంలో ఏం మారుద్దాం? ఏం మార్చాలనుకుంటున్నావు చెప్పు. చెప్తే మారిపోద్దా? మేబీ మారే ఛాన్సెస్ ఉంటాయిగా, మాట్లాడితేనే కదా మారుతుంది. నేను మామూలు మాట్లాడినా దాంట్లో నువ్వు బీ పెట్టుకుంటా పర్వాలేదు, పెట్టుకుందాం. కానీ ఏం లేదు నయనం. అరే పాటలు పిచ్చెక్కిపోయిందా ఇప్పుడు పాటలు? కానీ బెంటెన్ తోట భీమా ఏదో యానిమే డౌన్లోడ్ చేసిరా అని చెప్పాను. నువ్వే కదా లింక్లు అంతా రెడీ చేసావు కదా, ఏదో వెబ్సైట్ ఏదన్నావు ఇదన్నావు, దాంతో చూడొచ్చు అన్నావు. అది యాడ్లు వస్తున్నాయా? ఒక 1DM ఉంది చూడు, దాన్ని ఇన్స్టాల్ చేసుకో, యాడ్లు రావు దాంట్లో. 1DM అనే బ్రౌజర్ వేసి కుంకుమ బొట్లు పెట్టుకొని భయ్ అదంతా భక్తిమయం భయ్. ఆయనకుండే భక్తి నీకుంటుందా? నాకు చూడు, మనం గుడి దగ్గరికి పోయాం, పొట్టు పెట్టుకున్నావా? లేదు. పెట్టుకున్నాం. నువ్వు పెట్టుకోలే, పోయింది.
అంత భక్తిమంతులు రే. ఓకే, నేను కొంచెం దూరంగా ఉన్నాను కదా. కరెక్టే. మీరు పెద్దగా ఇలా వేస్తారనుకున్నా. ఓకే బా, అందుకే టైర్ పంచర్ అంతా థ్యాంక్ యూ మంచిది. చుట్టేసి వచ్చే లోపల సాతాను బయటికి వెళ్ళిపోతుంది. అరే అలా జరగాలంటే ఎప్పుడో జరిగి ఉండేది కదరా. అది జరగదురా. రేపు బతుకుంటాడు అన్న, బతుకున్నాడు. అరే నేను గ్యారెంటీ ఇస్తారా అని చెప్పిన, అయినా కూడా నేనే చంపేస్తాను. అరే అది జరగదురా. అరే హ్యుమానిటీ మా వాన్లో ఇంకా చావలేదు, బతుకుంది. అది ఎప్పటికి కావద్దు. ఎందుకు బ్రో ఊరికే ఇలా అంతా చేస్తారు. చూసా ఇటే పోతే భక్తిమయం వరదలో పారుతున్నది మా మొక్కల్లో. చూడు ఏం వెలిగిపోతారు. డ్రామా, మొత్తం డ్రామా. అంత నటన. అవార్డు ఇవ్వాల్సిందే, నటాకారుడు అని. వీడిని చూపిస్తామంటే దండం పెడుతున్నాడు. నేమా ఇటు చూస్తే నువ్వు మంచోడు అని నమ్మేస్తాను అనుకుంటున్నావా? నమ్మర్రా, నువ్వు మంచోడు కాదురా. మనం సగం దూరం ఆల్మోస్ట్ మన బిల్డింగ్ అడ్డం వచ్చేసింది. కొండను చూపిద్దామంటే ఆల్మోస్ట్ మనం ఏంది బోర్డా. ఓకే, మనం ఆల్మోస్ట్ సగం రౌండ్ తిరిగేసాం. సగం కొండ చుట్టూ తిరిగేసాం. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. తిరిగేసామంటే మన ఇదేంటి ఖాళీ నడక కంప్లీట్ అవుతుంది. మన కొండ అదిగో అదే కొండ మనం చూసేసాం కదరా. ఎక్కాలా బా, మా వాళ్ళు పెద్ద స్కెచ్ చేసినారు, దాన్ని ఎక్కాలంటున్నారు. చూద్దాం ఏంటండి స్కెచ్. కైపు ఏమొద్దు బాయ్, బడ్జెట్ లేదు. ఆ రెడ్ పాయింట్ ఉంది కదా, అక్కడే మనం ఉన్నాం ఇప్పుడు. దాని నుంచి ఈ పక్కకి చూసుకొని వస్తాం, ఇటు సైడ్ వస్తాం. ఓకే, చాలా స్పీడ్గా చూపించేసింది. దానివల్ల మీకు అలా అనిపించవచ్చు. కావాలంటే పాజ్ చేసి చూడండి, కనపడుతుంది. ఓకే, మనకి ఇక్కడ మధ్యలో మసాజ్ సెంటర్లు కూడా ఉన్నాయి, కాళ్ళ మసాజ్. మనకు అవంతా వద్దు, మనమంతా స్ట్రాంగ్ బాడీనా ఏమో అనేది 2 days రేపు తెలుస్తుంది. కూర్చో తెలుస్తుంది. నిజంగా ఆడపోయి నిలిచినాక తెలుస్తుంది. పోయి ల్యాండ్ అయినాక తెలుస్తుంది అట్టంటావా, ఎవరు స్ట్రాంగ్ బాడీ ఎవరు వీక్ బాడీ అనేది. సరే, అలానే చూద్దాం. దట్ విల్ సీ. మనం స్టార్ట్ అయ్యి 6 గంటలు అవుతుంది. 6 గంటలు అయితే ఇప్పుడు దగ్గర మనం 3 hours మనం నడుస్తూ ఉన్నాం. 6:11 పోదాంలే. అందరి తలకాయలు బొట్లు ఉన్నాయా? అంతా పోయాయి. మా బాబాయ్ తలకాయలు మాత్రం ఉంటుంది. అన్ని భక్తిమయం పరవశిస్తుంది అక్కడ. అందుకే అది నన్ను వదలకుండా అట్టే పట్టుకోండి. మేమంతా పాపం చేసిన లిస్టులో చాలా ఎక్కువగా ఉన్నాం.
ఏంది అన్నామలయార్ తిరుకోయిల్ 6 కిలోమీటర్స్. 6 కదా, చూసుకుందాం బా. చాలా భిన్నం వెళ్ళిపోతాం. లిఫ్ట్ అడుగుదామా అన్న? లిఫ్ట్ పక్కన ఒక జాకెట్ ఆడు పెట్టుకుంటాడు. ఏతు కొట్ట ఎరా నేను లిఫ్ట్ ఇచ్చేదానికరా నేను ఆటో పెట్టుకొని తిరుగుతా ఉండేది. డబ్బులు ఇస్తే దింపుతా, లేదంటే దిగే. డబ్బులు ఇచ్చి దిగేదానికి నువ్వు ఎంతకు రావాలా? చిన్న పాపం అంత నోట్ అవుతా ఉంది, అంత నోటింగ్. తగ్గేది లేదంటవా? చూసుకోండి. మా మా వినోద్ గాని లవరు లవరా లవరా లవరు చూస్తారు వీడియో. ఏంది రైడు లవర్ చూస్తారు కదరా, అదే అప్పుడు అది తెలుసుకుంటారు. అది ఎవరో నీ లవర్ ఎవరో వాళ్ళు చూస్తే తెలుసుకుంటారు, అంతే కదా? అంతే. సరే మళ్ళీ వద్దాం. చలి అయితే అలా పరవేశిస్తుంది మన పైన. చలి తెలియదే, దానికి మన పైన ప్రేమ ఎక్కువ. ఈ కాళ్ళంతా ఏదో ఒక కింద ఒక లేయర్ పడినట్టుంది, చల్లగా ఉండే ఐస్ గడ్డల పైన నడిస్తే ఎట్టు ఉంటుందా అలా. ఈ పదం చెప్పేసి మొద్దు మారిపోయిందంటే లైక్ దాన్ని కరెక్ట్గానే మనం ట్రాన్స్లేట్ చేయలేం కదా. ఎగ్జాక్ట్ ఫీల్ని మనం ట్రాన్స్లేట్ చేయాలంటే చాలా కష్టం బాయ్. ముక్కులోకి అదే నువ్వు గింబెల్ తీసిరా అన్న. గింబెల్ నేను చెప్పాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 5 minutes కూర్చొని పోదాం బా. నా వల్ల ఇప్పుడు ఆడ మొదలైనప్పటి నుంచి కాలు నొప్పిగా ఉంది. గైస్ మనం వచ్చే దారిలో అయితే మనకు అన్నదానం పెట్టారు. అన్నదానం తిన్నాం. అన్నదానం తినేసి అంతా ఇడ్లీ పొంగల్ తినేసి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. సరే గైస్ మళ్ళీ చూద్దాం. సరే బాయ్ బాయ్. గాయస్ ఫైనల్గా అయితే మనం మన కాలినడకని సక్సెస్ఫుల్గా ముగించేసి గోపురం ముందు చూసుకొని ఆలోచిస్తాం ఏం చేద్దాం నెక్స్ట్, వాట్ ప్లాన్ టు డూ అనేసి చూస్తా. అది చూడండి ఎంత బిజీగా ఫోన్ మాట్లాడుతున్నాడు మామూలు. ఇంకా ఏం చేద్దామని ఆలోచిస్తూ అలా నిలబడుతూ చూస్తున్నాం. ఎలా పోదాం, దర్శనానికి పోదాం, ఇంకా కొండెక్కాలని ఆలోచిస్తున్నారు కదా. వాట్ టు డూ అనేసి నెక్స్ట్ ఆలోచిస్తున్నాం. ఓకే కొంచెం ముందుకెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ ఆలోచిద్దాం ఏం ప్లాన్ చేద్దామని ఆలోచించుకొని ఏదో ఒకటి చూద్దాం. లైక్ తెలిసి హలో గైస్ అయిపోయింది గైస్, అంతా చూసుకున్నాం. ప్రసాదం తీసుకొని ఫుల్గా ఉన్నాయి సరుకులు అని అనుకోవద్దండి, అది మంది కాదు మా నాన్నది, ఇంటికి పోయే సరుకులు అవన్నీ. దీంట్లో ఏదో ఒకటో అదే ప్రూఫ్, మనం గుడికి వచ్చాము గుడిలో చూసుకున్నాం అనే దానికి ప్రూఫ్ ఇవన్నీ. లేకపోతే వీడు గుడికి పోలేదు ఎడ ఊరు తిరిగేదానికి పోయినాడని అనుకుంటారు. సో ప్రూఫ్ కోసం ఇవన్నీ ఇన్ని సరుకులు తీసుకొని పోయేది. చూడండి ఎంత నమ్మకం చూడండి, అది మేము పెట్టుకున్న
ఇది సరే గాయ్, ఫైనల్గా అయితే అంతా చూసేసాం. ఓకే, బాయ్ బాయ్.